హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బద్రీనాథ్ ఒక చరిత్ర గురించి తెలుసుకున్నాం. సత్యయుగంలో దంబోద్దవుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మకి తపస్సు చేసినాడు. చేసి సావులేని వరం కోరుకున్నాడు. అయితే అది తప్పించి వేరేది కోరుకోమంటే 1000 కవచాలు కావాలి నాకు అని కోరుకున్నాడు. ఒక్కొక్క కవచాన్ని పగలగొట్టాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వారు మాత్రమే పగలగొట్టగలరు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక్క కవచాన్ని మాత్రం పగలగొట్టగలరు. ఇలా వరం కోరుకున్న తర్వాత ఆ వరగర్వంతో అనేక అకృత్యాలకు పాల్పడ్డాడు. అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు వెళ్ళి వేడుకున్నారు. శ్రీ మహావిష్ణువు దేవతలకు అభయం ఇస్తూ ఏమని చెప్పినాడంటే, హిరణ్యకశిపుణ్ణి ప్రహ్లాదుని కాపాడడానికి చంపిన తర్వాత నరసింహ అవతారము 2 అవతారాలుగా విడిపోయింది. వాళ్ళే నరనారాయణులు. వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఒక ప్రదేశంలో తపస్సు చేసినారు. అదే బద్రివనం. ఆ బద్రివనాన్నే